45,000 కోట్లు రాష్ట్రంలో సన్ పెట్రో కెమికల్స్ భారీ పెట్టుబడి దావోస్ వేదికగా ప్రభుత్వంతో ఒప్పందం. రైట్, ఇక్కడ చూడొచ్చు. బుధవారం దావోస్లో ఒకే వేదికపై తెలంగాణ, మహారాష్ట్ర, ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్, ఫడ్నవీస్, చంద్రబాబు. రేవంత్ రెడ్డి గారు, ఫడ్నవీస్ గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు, ఇక ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీద కనిపించిండ్రు. సరే, మొత్తానికి పెట్రో కెమికల్స్ నుంచి భారీ పెట్టుబడులు అయితే రాష్ట్రానికి వచ్చేసినాయట. ఇక 45,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కూడా జరుపుకున్నా ఉన్నారు. ఒక ఘనమైన వార్త, ఒక మంచి వార్త. సరే, అంటే నిజంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వస్తుందంటే అది గర్వకారణ విషయం, సంతోషం. కేటీఆర్కు ఏమాత్రం తీసిపోకుండా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకోవడంలో తప్పు లేదు. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పిండ్రు కదా, ఒక మాట అనుకుందాం. ఈ వార్త అంతా పూర్తిగా చదివే ముందు 45,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి రాబోతా ఉన్నాయి. ఇది వెలుగు దినపత్రికలో వచ్చిన వార్త. ఒకసారి ఈ వార్త చూడండి మిత్రులారా, మీరందరూ కూడా. 45,000 కోట్ల పెట్టుబడి అనేది తెలంగాణ రాష్ట్రానికి రాబోతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి ఒప్పందాలు జరిగినాయి. ఇది గర్వకారణంగా భావిస్తున్నప్పుడు అంటే మంచిని మంచిగానే చెప్పాలి, మరి జరుగుతున్న చెడును, ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులను కూడా మనం ఖచ్చితంగా చూపెట్టాలి. ఈ ఇందిరమ్మ పేరుతోటి ఈ గ్రామ సభలు నిర్వహించాలి. పల్లె పల్లెకు ప్రతి మనిషికి, పేదవాడికి, అర్హులైన వాళ్ళకి, ఇక డబ్బులు లేని వాళ్ళకి, ఆర్థికంగా కావచ్చు, ఇంకో రకంగా సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళకు న్యాయం చేకూర్చే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. మరి నిజంగా ఇక్కడ ఎవరికైతే న్యాయం జరగాలో వాడికి జరగట్లేదు. ఒక పేదవాళ్ళకు న్యాయం జరగాలి, ఒక పేదవాళ్ళకు అందాల్సిన పథకం అందాలి, ఒక పేదవాళ్ళకు ప్రభుత్వం నుంచి ఈ ఫలితం చేరుకోవాలి. అది చేరట్లేదు. అసలు ఆ లిస్టులోనే వీళ్ళు లేరు. ఇక్కడ ఒక సామాన్యుడికి, తెలంగాణ రాష్ట్రంలో ఒక పేదవాడికి, మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన వాడికి ప్రభుత్వం ఏ రకంగా కూడా అంటే మీరు ఎంపిక చేసే లిస్టులోనే వాళ్ళు లేనప్పుడు, వాళ్ళకి ఆ రకంగా లాభం జరగనప్పుడు, వాళ్ళకి ఆ రకంగా న్యాయం జరగనప్పుడు ఈ 45,000 కోట్ల పెట్టుబడులు ఎంతమంది జీవితాలను మార్చే చెప్పాలి. ఇక్కడ కూర్చున్న రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పాలి. ఈ 45,000 కోట్ల పెట్టుబడి అనేది ఎవరి జీవితాన్ని మారుస్తుంది? ఇప్పుడు గీ అమ్మున్నది, గీ అమ్మున్నది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోనకల్ గ్రామ సభలో అర్హులైన తమ పేర్లు జాబితాలో ఎందుకు లేవంటూ ఎంపీడీఓ శశికళను నిలదీస్తున్న సుందరయ్య కాలనీ వాసులు. ఇక అర్హులైన వీళ్ళ పేర్లు ఎందుకు లేవు జాబితాలని గీ అమ్మ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది, వీడు కొట్లాడుతూ ఉంది. ఇప్పుడు గీ అమ్మకు గీ 45,000 కోట్ల పెట్టుబడులు ఏమైనా ఉద్యోగం ఇస్తారా? ఈ పెట్రో కెమికల్స్ భారీ పెట్టుబడి పెట్టబోతా ఉన్నది కదా, గమ్మకి ఏమైనా ఉద్యోగం ఇస్తారా? చెప్పుండ్రి, మీరు చెప్పుండ్రి. ఈ 45,000 కోట్ల పెట్టుబడి గిల్ల ఒక నలుగురి జీవితమైనా మారుస్తుందా అని నేను అడుగుతా ఉన్న సూటిగా ప్రభుత్వాన్ని. నేను నిజంగా సూటిగా అడుగుతా ఉన్నా. నేను గతంలో కూడా చెప్పిన, కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్ గారు ఐటీ కంపెనీలు దావోస్కు పోయి, డల్లాస్కు పోయి తీసుకొచ్చినప్పుడు నేను ఒకటే మాట అన్నా, కొన్ని వందల అంతస్తులతోటి మీరు అక్కడ వేల బిల్డింగులు కట్టినా, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మీరు అక్కడ హైటెక్ సిటీ అక్కడ ఎన్ని కట్టినా కూడా, కొండాపూర్ ఆ ప్రాంతాలను మీరు ఎన్ని కట్టినా, ఈ నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక పేదవాడి యొక్క ఆకలి మీరు తీర్చలేకపోతున్నప్పుడు ఖచ్చితంగా మీరు యాజ్ ఎ గవర్నమెంట్ మీరు ఫెయిల్ అయినట్టు. మంచి సస్యశ్యామలమైన ప్రభుత్వానికి బంగారు తెలంగాణ అనే పేరు ఎప్పుడు వస్తుందంటే, 10 మంది పేదవాడి కడుపు నింపినప్పుడు, ఒక రూపాయి గతి లేకుండా చేయి చాచి అడుక్కునే పరిస్థితులు ఇక్కడ ఎవరు లేనప్పుడు, ప్రభుత్వం నుంచి ప్రతి ఫలం న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అర్హులైన వాడికి అందినప్పుడు అప్పుడు ఆ ప్రభుత్వం మంచి పని చేసినట్టు. ఈ 45,000 కోట్ల పెట్టుబడితోటి ఎంతమంది పేదల జీవితాలు మారుతాయి, ఎంతమంది నిరుద్యోగుల జీవితాలు మారుతాయి, ప్రభుత్వం జీవితం ఎంత మారుతుంది, ఇక పెట్టుబడి పెట్టిన యొక్క కంపెనీ వాడి జీవితం ఎంత మారుతుంది అనేది ఇక దానికి ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా గవర్నమెంట్ చెప్పాలి. అప్పాలు కొట్టుకోవడం కాదు, అంటే ఈ పెట్టుబడులు రావాలి, ఇది వద్దని కాదు, అక్కడ పేదవాడికి న్యాయం కూడా జరగాలి కదా. పేదవాడికి జరగాల్సిన న్యాయం పక్కన పెట్టి, అర్హుడైన వాడిని గుర్తించి వానికి ప్రభుత్వం నుంచి అందించాల్సిన ఫలితాలను అందించకుండా పక్కన పెట్టి, ఇక మనం దల్లాస్ పోయి, డావోస్ పోయి 45,000 కోట్లు కాదు 80,000 కోట్ల పెట్టుబడి తెచ్చినా కూడా ఏం లాభం? నీ రాష్ట్రంలో నీ కోటేసి ఎన్నుకున్న ఆ పేదవాడి ఇవాళ నువ్వు ఎందుకున్నావు, నీకు నా ఉసురు తలుతా, నా పాపం తలుతా అని మొరపెట్టుకుంటున్నప్పుడు 1,00,000 కోట్ల పెట్టుబడి తెచ్చినా కూడా వృధా. ఆ శాపనార్థాల ముంగట వృధా. ఇవి జనరల్గా మాట్లాడుకునేటివి మనం. ఏదో ఇప్పుడు మొత్తం జర్నలిజం, మీడియా, పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి పెట్టుబడి ఇదంతా కాదు. గ్రౌండ్ రియాలిటీలో మనం న్యాచురల్గా, మనం మాస్గా, మనం ఉన్నట్టు మాట్లాడుకున్నాం. ఒక పేదవాడు అంత ఆవేదన పడతా ఉన్నాడు, ఒక అమ్మకి అంత గుండెలు బాదుకుంటా ఉన్నది. నేనేం పాపం చేసినా, నేను అర్హురాల్ని, నాకు ఇల్లు గతి లేదు, నాకు ఇది గతి లేదు, భూమి గతి లేదు, నా పేరు ఎందుకు లేదు లిస్టులో అమ్మ అని మొరబెట్టుకుంటా ఉంది.
అమ్మగడగంత ఆవేదన పెట్టుకుంటా ఉన్నది. సరే ఎక్కడో ఒక జిన్నారం దగ్గర ఒక్క సుందరయ్య కాలనీ వాసుల కథే కాదు, ఇప్పుడు గ్రామ సభ నిర్వహిస్తున్న ప్రతి గ్రామంలో అసొంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. దీనికి ఏమంటారు మరి? ప్రజాపాలన అనే పేరు పేపర్లలో, పాంప్లెంట్లలో, బ్యానర్ల మీద, ఫ్లెక్సీల మీద కాదు, ప్రజల గుండెల్లో ఉండాలి, ప్రజలకు అందాలి, ప్రజలకు చేరువ కావాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.